హలో అండి, నమస్కారం అందరికీ. నేను భిక్షం ఎంబీఎఫ్ కంపెనీలో స్టాక్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తున్నాను ప్రెజెంట్లీ. సో ఇప్పుడు ఎవరైతే మైక్రో స్టోరేజ్గా 20,000 పెట్టి బుక్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ 24,000 వర్త్ ప్రొడక్ట్స్ పంపిస్తున్నామండి. అవి కూడా ప్రజెంట్లీ మేము 14 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ పంపిస్తున్నాము. ఆ 14 టైప్స్ కూడా ఏమేమి ఉన్నాయి అనేది, ఏమేమి పంపిస్తామనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ 14 కాకుండా మనకు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో అంటే ఈ మంత్ ఎండ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ కానీ వేరే ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు ప్రజెంట్లీ మీకు ఏమేమి పంపిస్తున్నాం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమియా అండి, జొన్న సేమియా, జోవార్ వర్మిసెల్లి అంటారు. ఇది మనము స్వీట్గా కూడా చేసుకోవచ్చు ఇంట్లో. అండ్ నెక్స్ట్ వన్ రాగి సేమియా అండి, రాగి వర్మిసెల్లి. ఇది చాలా హెల్త్కి బాగుంటుంది. దీన్ని స్వీట్గా కూడా చేసుకోవచ్చు. అండ్ ఉప్మాలో కూడా మనము కలుపుకొని తయారు చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చరికి చిన్నపిల్లలు బాగా ఇష్టపడేది ఈ సమయంలో ట్రెండింగ్ అవుతున్నది నూడిల్స్ అండి. చిన్నపిల్లలు ఎవరైనా కూడా నూడిల్స్ అంటే తినకుండా ఉండలేరు. సో మనం బయట నూడిల్స్ తినిపించడం కంటే మిల్లెట్ నూడిల్స్ తినిపిస్తే బాగుంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు మీకే ఐడియా ఉంటుంది, ఎందుకంటే ఇది దీంట్లో మైదా కానీ లేకపోతే ఇంకా వేరే ఐటమ్స్ ఏమి ఉండవు. టోటల్ ప్యూర్ మిల్లెట్స్ అండి యూజ్ చేసినవి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మిల్లెట్ పాస్తా కూడా చాలా మంది పిల్లలు ఇష్టంగా తింటారు. మార్నింగ్ టైంలో కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఈవినింగ్ టైంలో 4 to 5 ఆ టైంలో కూడా మనం స్నాక్స్ లెవెల్లో కూడా దీన్ని మనం ఇంట్లో ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి పెట్టచ్చండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఆ పాస్తానే ఇంకో టైప్ అండి, ఇంకో వైట్ పాస్తా. ఈ పాస్తా కూడా ఇది రాగితో తయారైందండి టోటల్గా. ఇది కూడా చాలా బాగుంటుంది. రాగి అంటే మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన తాతలు అండ్ అమ్మమ్మలు నాన్నలు కూడా అదే తిన్నారు. రాగి తినేసి చాలా హెల్తీగా ఉన్నారు. సో మనం కూడా ఇప్పుడు రాగి కానీ జొన్నలు కానీ సామలు కానీ ఊదులు కానీ అరికెలు కానీ తినేసి మనం కూడా హెల్తీ లైఫ్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకోటి స్నాక్స్ ఐటమ్స్ వచ్చేసరికి జోవార్ మ్యాక్రోనీ అండి. ఇది కూడా స్నాక్స్ ఐటంలో మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సూప్స్ వచ్చేసరికి 2 టైప్స్ సూప్స్ అండి. ఒకటి మిల్లెట్ టమాటో సూప్, ఒక టమాటో సూప్ అండి. ఇంకోటి వెజిటేబుల్ సూప్. ఈ వెజిటేబుల్ సూప్ అండ్ టొమాటో సూప్ మనకి ఏమైనా టొమాటో సూప్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎవరికైనా చిన్నపిల్లలు కానీ లేకపోతే పెద్దలు కానీ వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా జలుబు కానీ ఏమైనా గొంతులో గరగర లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ సూప్ చేసుకొని తాగడం వల్ల క్యూర్ అవ్వడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి మిల్లెట్ రాగి కుకీస్ అండి. ఈ కుకీస్లో కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేస్తాము. ప్రెజెంట్లీ మనకి ఇప్పుడు వచ్చింది రాగి కుకీస్ అండి. నెక్స్ట్ మల్టీ మిల్లెట్ కుకీస్, బాజ్రా కుకీస్, జోవార్ కుకీస్ కూడా మేము ట్రై చేస్తున్నాము. అండ్ ఇంకొకటి వచ్చేసరికి లడ్డు అండి, చిన్నపిల్లలకి ఇంకా చాలా ఇష్టమైన లడ్డు. ఇది ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఇందులో వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ చాలా మిక్స్ అయి ఉంటాయి. డ్రై ఫ్రూట్తో పాటు మిల్లెట్ ఉంటుందండి. అందుకని చెప్పేసి మేము డ్రై ఫ్రూట్ మిల్లెట్ లడ్డు అని పెట్టాము పేరు. అండ్ ఇంకొక ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడు ఫ్లోర్స్ చెప్తున్నానండి, మల్టీ మిల్లెట్ డైలీ ఆటా. మల్టీ మిల్లెట్ అంటే ఒక 4 or 5 మిల్లెట్స్ కలిపేసి ఆటా తయారు చేశాము. ఆ ఆటనే మల్టీ మిల్లెట్ డైలీ ఆట అంటారు. దీంతో రోటీస్ కానివ్వండి, చపాతి కానివ్వండి చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దోశ మిక్స్ అండి. దోశ మిక్స్ ఇంట్లో మార్నింగ్ టిఫిన్లో కూడా మనం దోశ మిక్స్, ఇన్స్టెంట్ దోశ మిక్స్ అండి ఇవి. ఇప్పుడు చాలా మంది మన ఇంట్లో దోశలు చేయాలంటే నైట్ పిండి పట్టుకొని మళ్ళీ నైట్ అంతా పెట్టేసి మార్నింగ్ చేసుకుంటారు. కానీ ఇది అలా కాదండి. జస్ట్ మనం చేయాలనుకున్న ఒక 15 నిమిషాల ముందు జస్ట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇన్స్టెంట్గా దోశ రెడీ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మల్టీగ్రెయిన్ ప్రీమియం ఉప్మా మిక్స్ అండి. మల్టీగ్రెయిన్ ప్రీమియం ఉప్మా మిక్స్. ఇందులో మల్టీగ్రెయిన్స్ ఉంటాయి, అంటే మల్టీ మిల్లెట్స్ అన్నమాట. ఒక మిల్లెట్ అని ఏం లేదు. జోవార్ కానీ లేకపోతే బాజ్రా కానీ లేకపోతే ప్రోసో మిల్లెట్ కానీ 4 or 5 మిల్లెట్స్ కలిపేసి ఇది తయారు చేస్తారండి. మల్టీగ్రెయిన్ ఉప్మా మిక్స్ అండి. అండ్ ఫైనల్ వచ్చేసరికి మసాలా రవ్వ ఇడ్లీ అండి. సో మనము రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేది ఏంటంటే రెగ్యులర్ ఇడ్లీ బియ్యం అండ్ నెక్స్ట్ మినపప్పు నానబెట్టుకొని రెగ్యులర్గా చేసుకుంటారు ఇంట్లో. కానీ ఇది వచ్చేసరికి మసాలా రవ్వ ఇడ్లీ అండి. టోటల్ మిల్లెట్కి సంబంధించింది. మిల్లెట్తో పాటు వేరే ఇంగ్రీడియంట్స్ కూడా మనం యాడ్ చేసాము ఇందులో. లిటిల్ మిల్లెట్ అండ్ ఫాక్స్టైల్ మిల్లెట్, సోర్గమ్, ఉరద్దా ఇవి ఉంటాయండి ఇందులో. సో ప్రతి ఒక్కటి మనకు ఏదైతే చెప్పామో మేము ప్రతి ఒక్కటి టోటల్ ప్యూర్ గ్రెయిన్స్, ప్యూర్ మిల్లెట్స్ అండి. వేరే ఏది కూడా యాడెడ్ లేవు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే నిన్న మొన్న బుక్ చేస్తున్నారో స్టోర్స్ వాళ్ళకు కూడా స్టాక్ అనేది ప్యాకింగ్ చేయడం జరిగింది. ఇవన్నీ ప్యాకింగ్ చేశామండి. సో ఇప్పుడు ఎవరు ప్రీతి గారు అని చెప్పేసి మొన్ననే పేమెంట్ చేశారండి. ఈరోజు నేను స్టాక్ డిస్పాచ్ చేస్తున్నాను ప్రెజెంట్లీ. సో ఎవరున్నా కూడా ఈరోజు మనము పేమెంట్ చేసుకొని మన స్లాట్ మనం బుక్ చేసుకుంటే నెక్స్ట్ డేనే మేము డిస్పాచ్ చేస్తాము. వితిన్ 5 daysలో మీకు డెలివరీ అయ్యే విధంగా మేము చూసుకున్నాము. అక్కడ డెలివరీ అయ్యేంత వరకు ఫుల్ రెస్పాన్సిబిలిటీ మాదే. సో అండ్ నెక్స్ట్ మనకి ఇదంతా ఇది నా బ్యాక్ సైడ్లో ఉన్న టోటల్ స్టాక్ అండి. అండ్ ఇదంతా మనకు ఉన్న స్టాక్లోది
లాస్ట్ చిన్నదండి, ఇంకా వేరే గోడౌన్లో కూడా మాకు చాలా స్టాక్ ఉంది. ధన్యవాదాలండి.